పరిశీలి వచ్చి యేసేది చెప్తున్నారు, నీవు నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని, అది సాక్ష్యమే కాదు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న జవాబు చూడండి. నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళునో నేను ఎరుగుదును, నీలాగే ఎరుగని వాడన కాను నేను. అనేకులకు ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక జన్మం మనకుంది ఈ భూమిలో, ఇక ఏమవుదువో తెలియదు, పునర్జన్మం అనే ఒకటి ఉన్నది అని నమ్ముచున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అంతే మాత్రం కాకుండా వచ్చి వెళ్ళిన ఎలుక తాతయ్యేమో అని అనుకుని ఆహారం ఇస్తున్న వారు కూడా ఉన్నారు. అసలు పాలు ఇష్టమే లేని పాముకు పాలు పోసి పెట్టి అది పిల్లకి ఇవ్వకుండా బిడ్డకి ఇవ్వకుండా బిడ్డ ఏడుస్తుంటే పాముకిచ్చి చివరికి పాము కాటు తిని చచ్చిపోయిన టీం కూడా ఉన్నారు. బయట ఎక్కడే కాదు, మా తాతగారి గురించి చెప్పాను నేను. ఈ విశ్వాసములన్నీ ఉండను, కానీ అది అలా కాదు. మనిషికి ఈ భూమిలో ఒకే ఒక జన్మ మనిషిగా ఈ భూమిలో దేవుడు ఇచ్చారు. ఆ తర్వాత ఆత్మ బ్రతుకును, కానీ మన్నైనది వెనకటి వలె మట్టితో కలిసిపోవును. ఆత్మ అనువాడు మనిషిలో నివసించు ఆత్మ అయినటువంటి ఆయన, ఆ ఒరిజినల్ వ్యక్తి ఆయనను అనుగ్రహించిన దేవుని యొద్దకి మరలా తిరిగి పోవును. సో వెళ్ళిపోతున్న ఆత్మ పోయి నిలబడవలసి ఉన్నది. అలాగనైతే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట న్యాయ విమర్శనకు మనమందరము లోనవును అని పరిశుద్ధ బైబిల్లో రాసి ఉన్నందున అక్కడ పెద్దవారిని చిన్నవారిని ఏ వ్యత్యాసం లేకుండా మనుషులందరూ పోయి నిలబడవలసి ఉన్నది. సో మనిషి వేరొక జంతువుగా మారట్లేదు. మనిషి న్యాయాధిపతి ఎదుట న్యాయ విమర్శన కొరకు పోయి నిలబడవలసి ఉన్నది. సో న్యాయ విమర్శనకి వెళ్తున్న వ్యక్తికి దేవుని సన్నిధిలో స్వయముగా ఒక సాక్ష్యం అక్కడ ఇవ్వనక్కర్లేదు, బట్ ఈ భూమిలో సాక్ష్యం ఇచ్చుటకు అవకాశం ఇచ్చారు. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళునో నాకు తెలుసు. తెలియని వారిస్తే సాక్ష్యంకి విలువ లేదు. నేను ఎరిగిన వాడను గనక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొన్నాను, నా సాక్ష్యము సత్యమే. మీరు శరీరానుసారముగా, అర్థం కనిపిస్తున్న లెవెల్లో ఉన్న తీర్పే మీది. ఈ లోకం తీరుస్తున్న తీర్పు మొత్తం కనిపిస్తున్న లెవెల్లో ఉన్న తీర్పు. కానీ కనిపించని లెవెల్లో అంతరంగంలో ఉన్న ఆలోచనను బట్టి తీర్పిస్తున్న ఒక్కరే ఉన్నారు.